బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తుంది. జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన ఖాయమంటున్న జాగృతి నేతలు. కేసీఆర్ తో కవిత చర్చలు విఫలమయ్యాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యత లేదని, తన దారి చూసుకుంటానని కవిత కేసీఆర్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేసుకున్న కవిత వరుసగా జాగృతి నేతలతో సమావేశమవుతున్నారు. బహుజన సామాజిక న్యాయం ట్యాగ్ లైన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన ఖాయమంటున్న జాగృతి నేతలు. కేసీఆర్ తో కవిత చర్చలు విఫలమయ్యాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యత లేదని, తన దారి చూసుకుంటానని కవిత కేసీఆర్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేసుకున్న కవిత వరుసగా జాగృతి నేతలతో సమావేశమవుతున్నారు. బహుజన సామాజిక న్యాయం ట్యాగ్ లైన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినాయకత్వం తన తండ్రి కేసీఆర్ పైన అలిగి ఆమె కొత్త పార్టీ వైపు వెళ్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. తన తండ్రికి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసిన తర్వాత అమెరికన్ వస్తూ ఎయిర్పోర్ట్ లో కూడా ఆమె మీడియాతో మాట్లాడింది. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఆమె వ్యాఖ్యలపైన స్పందించారు. స్పందించిన తర్వాత నిన్న కేసీఆర్ ఇద్దరు దూతలని రాయబారంగా కవిత దగ్గరికి పంపారు. అందులో రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, మరొకరు కేసీఆర్ కుటుంబానికి బంధువు. ఈ ఇద్దరు వెళ్లి కవితను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ నష్టపోతుంది, కుటుంబ సభ్యులలో మనస్పర్ధలు సరైనది కాదు అంటూ కూడా చాలా వరకు ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ కల్వకుంట్ల కవిత అక్కడ దేనికి ఒప్పుకోనట్టుగా తెలుస్తుంది. ఆమె డిమాండ్లను ముందు పెడుతుంది. ఆ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతుంది. 3 డిమాండ్లు ప్రధానంగా పార్టీలో కేటీఆర్ కు సమానంగా ప్రాధాన్యత కావాలి, అదేవిధంగా మరో 2 డిమాండ్లు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. పెట్టి ఆ డిమాండ్లకు సంబంధించి నిర్ణయం ఏది వెలువడక ముందే తన పని తాను చేసుకుపోతుంది. వాళ్ళ సింగరేణి కార్మికులతో ఆమె భేటీ అయింది. కార్మిక నాయకులతో హైదరాబాద్ లోని తన నివాసంలో భేటీ అయింది. సింగరేణికి సంబంధించి కొన్ని కమిటీలను కూడా నియమించింది. కాబట్టి కవిత తన పని తాను చేసుకుపోతుంది. ఎలాగైనా కొత్త పార్టీ పెట్టాలి, కొత్త పార్టీని పెట్టి తన సత్తాయంతో సాటాలనే దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో కల్వకుంట్ల కవిత పోతున్నట్టుగా మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. సుధాకర్, కవిత జైలు నుంచి వచ్చాక కుటుంబ సభ్యులు ఆమెని నెగ్లెక్ట్ చేశారని లేఖ రాయడం, తర్వాత ఆమె కొత్త పార్టీ దాకా ఆమె ఆలోచన దారి తీసిందని నెటిజన్స్ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద అప్డేట్ ఏంటి? కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలుకి వెళ్ళి తిహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు సైలెన్స్ గా ఉన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా రాజకీయ కార్యకలాపాలను ఉధృతపరిచారు. పరిచిన సందర్భంలో ఆమెకి కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు వీరి నుండి సహాయ నిరాకరణ ఎదురైంది. వారు ఎక్కడ సహకరించలేదు. ఆమె కార్యకలాపాలు చేపట్టడం కూడా వారికి ఇష్టం లేనట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఈ విషయమే ఆమె తీవ్రంగా
నొచ్చుకుంది. అదేవిధంగా తీవ్రంగా మనస్తాపానికి గురైంది. ఆ మనస్తాపానికి గురైన కారణంగానే పార్టీ వైపు అడుగులు వేస్తుంది. పార్టీలో ప్రాధాన్యత కావాలని కోరుకుంటుంది. అందులో భాగంగానే తన తండ్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాసింది. ఆ లేఖని లీక్ చేశారు. ఆ లీక్ చేయడం పట్ల మరింత ఆమె అసహనానికి గురైన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఆమె కొత్త పార్టీ వైపు అడుగులు పడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తుంది. జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన ఖాయమంటున్న జాగృతి నేతలు. కేసీఆర్ తో కవిత చర్చలు విఫలమయ్యాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యత లేదని, తన దారి చూసుకుంటానని కవిత కేసీఆర్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేసుకున్న కవిత వరుసగా జాగృతి నేతలతో సమావేశమవుతున్నారు. బహుజన సామాజిక న్యాయం ట్యాగ్ లైన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేయనున్నట్టు తెలుస్తుంది. జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన ఖాయమంటున్న జాగృతి నేతలు. కేసీఆర్ తో కవిత చర్చలు విఫలమయ్యాయని చెప్తున్నారు. బీఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యత లేదని, తన దారి చూసుకుంటానని కవిత కేసీఆర్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు